విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పార్టీ మార్చారా? మొన్నటి వరకు జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన ఆయన ఇప్పుడు విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు. జగన్ విషయంలో స్వరూపానంద గతంలో ఏమన్నారో, ఇవాళ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నేనంటే ప్రాణము, నా హృదయంలో ఇంతమందిలో అగ్ని సాక్షిగా చెబుతున్నా, నా హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పరమ ప్రాణం. ఆయన గురించి అహర్నిశలు 5 సంవత్సరాలు కష్టపడింది విశాఖ శ్రీ శారదాపీఠం. విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం పెట్టింది. అక్కడ గోడలను అడిగినా, పక్షులను అడిగినా, చెట్లను అడిగినా, పుట్టలను అడిగినా, వ్యక్తులను అడిగినా జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, దేవాలయ వ్యవస్థ బాగుపడాలి, హిందూ దేవాలయాల యొక్క భూములు కాజేయకూడదు, హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరగాలి. అన్ని దేవతలు జగన్మోహన్ రెడ్డిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరకు వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ల దగ్గర బట్టికే పీఠం కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది.